ఫిబ్రవరి 11 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 11 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి మంగళవారం రాత్రి 6:57 వరకు ఉంది. పుష్యమ నక్షత్రం సాయంత్రం 6:53 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు పగలు 12:24 నుంచి 2:01 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:50 నుంచి 9:36 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:45 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 5:56. ఈ రోజున మరి గ్రహచారాన్ని చూస్తే మనకి గురువు ఆయన వృషభంలో ఉన్నారు, అలాగే కుజుడు మిథునంలో ఉన్నారు, చంద్రుడు కర్కాటకంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, రవి బుధ ఇద్దరు కూడా మకరంలో ఉన్నారు. బుధుడు ఈ రోజున ఆయన కుంభరాశి ప్రవేశం చేస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు, రాహువు శుక్రుడు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. అందరూ ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అనవసరమైనటువంటి భయాందోళనలు వెంబడిస్తాయి. ఏ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో, ఇలాంటి మానసికమైనటువంటి భయంతో కొన్ని పనులు ఆపివేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇవాళ రోజువారీ కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాయిదా వేసుకోవడం మంచిది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున వీళ్ళు అనవసరమైన కార్యక్రమాల్లో వీళ్ళు మానసికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయం, కుటుంబ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఏ సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. వృషభ రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. అన్ని పనులు కూడా తేలికపాటి ప్రయత్నాలతో పూర్తి చేస్తారు. మీకు అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి ప్రణాళిక కూడా చాలా చక్కగా అమలు జరుగుతుంది. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి కొత్త ప్రణాళికలు జరుగుతాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి ఈ రోజున ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటారో ఆ విధంగా కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. మిథున రాశి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. అయితే ఏ పని కూడా టెన్షన్ లేకుండా కానీ, డబ్బు అనవసరమైన ఖర్చు లేకుండా కానీ, మీకు మానసికమైన ఒత్తిడి పెంచకుండా కానీ, ఇవన్నీ లేకుండా జరిగే అవకాశాలు మాత్రం ఈ రోజున లేదని చెప్పాలి. ఏది పని మొదలెట్టినా డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రారంభంలోనేమో మీరు చాలా కూల్గా పనులు ప్రారంభం చేస్తారు, మధ్యలో ఉన్నటువంటి టెన్షన్ పడతారు, చివరికి మళ్ళీ పనులన్నీ కూడా కూల్గా పూర్తి అవకాశం వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు అసలు సరిగ్గా పూర్తవని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా సాగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళు వృధా ప్రయత్నాలు అనేకం చేస్తారు. అలాగే వృధా కాలక్షేపాలు కూడా చేస్తూ ఉంటారు. చేయాల్సిన పనులు పక్కన పెట్టడం, అనవసరమైన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఏ పనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పని ముఖ్యమైన అవసరంతో కూడుకుని ఉంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాల్లో సరైనటువంటి దృష్టిని కేంద్రీకరణ చేయలేక చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.
కుటుంబ వ్యవహారాల్లో కలహాలకు కూడా దారితీసే అవకాశం ఉంది ఈ ప్రయత్నాలని కూడా. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలని కూడా చాలా గోప్యంగా ఉంచండి. ఇతరులతో కలిసి చేసేటువంటి వ్యవహారం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అది కలహప్రదం కాకుండా జాగ్రత్త తీసుకోండి. పునర్వసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలని సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ సరి చేసుకునే అవకాశాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి పనిని కూడా అనవసరమైనటువంటి వ్యాజ్యాలతోనూ అనవసరమైన కాలక్షేపాలతోనూ చికాకుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు ఎప్పుడు సమస్యను తీసుకొస్తాడో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. ధన వ్యయం బాగా జరుగుతుంది. మీ ఎస్టిమేషన్స్ ఏవి కూడా సరిగ్గా రీచ్ అయ్యే అవకాశం ఉండదు. మీరు ఏదో ఆలోచన చేస్తారు, ఇవాళ ఈ పని చేయాలి, ఈ ప్రణాళిక ఇట్లా సాధించాలి అనుకుంటారు, కానీ అక్కడ అవకాశాలకు తగ్గట్టుగా వాతావరణం కనబడదు. తద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ రోజున మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చికాకును కలిగిస్తాయి, కానీ ధైర్యంగా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా కుజ రవి సంచార ప్రభావంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా శని చంద్రుల ప్రభావంగా కొంచెం సమస్యలు, చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా సంచరించుకోవాల్సిన అవసరం ఉంది. కన్యారాశి. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా బాగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అనవసరమైనటువంటి టెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ టెన్షన్స్ మూలంగా కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేసే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. వీళ్ళు ఇవాళ ఎక్కడ సమస్య వస్తుందని గమనించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సఖ్యత తగ్గే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. తులారాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున మీరు కనుక ఓర్పుగా వ్యవహరిస్తే పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. ఎక్కడైనా దూకుడుగా ప్రవర్తిస్తే అవి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ వృశ్చిక రాశి. ఈ రోజున భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బాగా చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగా నడుస్తుంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న ఒత్తిడిని సాధించుకోగలుగుతారు. వాళ్ళ అధికారుల దగ్గర నుంచి మైత్రిని బాగా పొందే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో కొన్ని విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు చక్కగా చూసుకోగలుగుతారు. తర్వాత ధనురాశి. ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సప్తమ కుజుడు, అష్టమ చంద్రుడు, షష్ఠ గురువు ప్రభావం చేత ఆరోగ్య విషయం మీద, రుణ వ్యవహారాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త చాలా అవసరం. లేని ఎడల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, గమనించుకోవాలి. మకర రాశి. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాల్లో మీరు చాలా నిరుత్సాహంగా, నిర్లిప్తతతో వ్యవహరించే అవకాశం ఉంది. పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా ప్రదర్శిస్తారు. అనవసరంగా వేరే వాళ్ళ వ్యవహారాల్లో కలగజేసుకుని
మాట పడే లక్షణాలు కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వ్యవహారాలు మాత్రమే మీరు చూసుకుంటూ వెళ్తే చాలా వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ తోటి వారితో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ, మీ అధికారులతో కానీ చాలా సంభాషణ జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను కూడా వేగవంతంగా నడుపుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. వ్యవహార లాభం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా చాకచక్యంగా అన్ని పనులు సాధించుకుంటారు. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉన్నట్టుండి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆరోగ్యంగానే ఉంటారు. ఉన్నట్టుండి ఏదో శరీరంలో ఏదో సమస్య ఉందిగా అన్నట్టుగా భావన వస్తూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు బాగా నడుస్తూ ఉంటాయి. ఏదో అత్యవసరమైన అంశంలో డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇలాగా కొన్ని విచిత్రమైన సమస్యలు కూడా వస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ఇతరులను నమ్మి మోసపోయే లక్షణాలు ఉన్నాయి. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఎంతో లాభదాయకమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి అన్ని కార్యక్రమాలు కూడా సులువుగా, తెలివిగా, శ్రేయస్కరంగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సూచనలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని రకాలుగా కూడా కొంచెం పనులు ఆలస్యం చేసుకుని ఇబ్బంది పడతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.